వారు చేసిన పనే అదే. సమస్తం అవి ఏం చేయాలనుకున్నారంటే దేవుని యొక్క పాదాల యొక్క, అపోస్తుల యొక్క పాదాల యొక్క పెట్టాలని ఆలోచన కలిగి ఉన్నారు. కానీ వారు ఏం చేశారంటే అమ్మారు, కానీ కొంత దాచిపెట్టుకున్నారు. కొంత దాచిపెట్టుకున్న పరిస్థితిని బట్టి అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఆయన అంటున్న మాట ఏమిటంటే, ఉపదేశం పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థాలన్నిటిలో భాగం ఇవ్వాలి. నీ జీవితంలో ఎంతవరకు దేవుని సన్నిధిలో నమ్మకంగా జీవిస్తున్నావు? దేవుని యొక్క ప్రణాళికలో నేను పిలుచుకున్న పిలుపుని బట్టి నువ్వు దేవుని ఎదుట దేవుని సేవకునికి నువ్వు ఏమి ఇస్తున్నావు? ఉపదేశించిన ఉపదేశకుడికి నువ్వు ఏమి ఇస్తున్నావు?